వేదవ్యాస అకాడమీకి స్వాగతం. సంవత్సరం 2026 మార్చి నెల. గత 10 రోజులుగా గల్ఫ్ దేశాల ఆకాశం క్షిపణులు, డ్రోన్ల శబ్దాలతో దద్దరిల్లిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న చేసిన ఒకే ఒక్క దాడి ఇప్పుడు చూస్తే ఒక భయంకరమైన ప్రాంతీయ యుద్ధంగా మారిపోయింది. ఒకవైపు దుబాయ్ నగరంపై క్షిపణుల ముక్కలు పడుతున్నాయి, మరోవైపు సౌదీ చమురు క్షేత్రాలు మంటల్లో కాలిపోతున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే భయం. అసలు మనం 3వ ప్రపంచ యుద్ధం అంచున ఉన్నామా? ఈ పరిస్థితికి దారితీసిన కారణాలేంటి? గెలంటి విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా అసలు ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఆ గందరగోళ పరిస్థితులేంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మార్చి 7, 8 తేదీల్లో జరిగిన సంఘటనలు మొత్తం గల్ఫ్ ప్రాంతాన్నే వణికించేశాయి. ఒకప్పుడు అత్యంత సేఫ్ ప్లేసెస్ అనుకున్న దుబాయ్ మెరీనా, అల్ బర్షా లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు మిస్సైల్స్ శకలాలు పడుతున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అదే టైంలో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి రాస్ తనూరా ఆయిల్ ఫీల్డ్ మీద దాడి జరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టును కూడా తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. మరి ఇంత పెద్ద యుద్ధానికి దారితీసిన ఆ ఒక్క సంఘటన ఏంటి? ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏంటి? అదే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. అంతా మొదలైంది ఫిబ్రవరి 28, 2026న. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలు కలిసి ఇరాన్ టాప్ లీడర్షిప్ను టార్గెట్ చేస్తూ ఈ ఆపరేషన్ను మొదలుపెట్టాయి. ఈ దాడిలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయినట్టు వార్తలొచ్చాయి. ఇక తమ సర్వోన్నత నాయకుడి మరణానికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ విధ్వంసానికి దిగిందన్నమాట. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఇరాన్ ప్రతీకారం కేవలం అమెరికా, ఇజ్రాయెల్తో ఆగిపోలేదు. ఇరాన్కి చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఐఆర్జీసీ నేరుగా గల్ఫ్ దేశాల మీట యుద్ధం ప్రకటించింది. ఎందుకంటే ఈ దేశాలన్నీ తమ భూభాగంలో అమెరికా సైనిక స్థావరాలకు చోటిచ్చాయి. దాంతో ఇరాన్ దృష్టిలో వీళ్లు కూడా శత్రువులే అయ్యారు. ఇంకేముంది, ఇరాన్ వందలాది డ్రోన్లు, బ్యాలిస్టిక్ క్షిపణులతో ఒకేసారి యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్లపై విరుచుకుపడింది. వాళ్ల మెయిన్ టార్గెట్ గల్ఫ్ ప్రాంతానికి వాణిజ్య రాజధానులైన అబుధాబి మరియు దుబాయ్. యుఏఈ యొక్క ఐరన్ డోమ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ చాలా క్షిపణులను గాల్లోనే అడ్డుకుంటున్నాయి. కానీ వాటి శకలాలు కింద జనావాసలపై పడి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ యుద్ధం ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు. దీని ఎఫెక్ట్ మనందరిమీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడుతోందో ఇప్పుడు చూద్దాం. ఈ యుద్ధం కేవలం ఆకాశంలో క్షిపణుల గర్జనలకే ఆగిపోవట్లేదు. ఇది నేరుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గుండెపై దాడి చేస్తుంది. చూడండి, సౌదీలోని రాస్ తనూరా రిఫైనరీ మంటల్లో చిక్కుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. అంతేకాదు, ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 30% జరిగే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో గ్లోబల్ సప్లై చైన్స్ దెబ్బతిని దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. కానీ అసలు నష్టం డబ్బు కాదు. గల్ఫ్ దేశాలు దశాబ్దాలుగా కష్టపడి సంపాదించుకున్న సేఫ్ బిజినెస్ హబ్ అనే పేరు ఈ 10 రోజుల యుద్ధంతోనే ప్రమాదంలో పడింది. ఈ నమ్మకాన్ని వాళ్లు తిరిగి పొందడానికి బహుశా మళ్లీ దశాబ్దాలు పట్టొచ్చేమో. సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ క్లిష్ట పరిస్థితుల మధ్య అందర్నీ ఆందోళనకు గురిచేస్తున్న ప్రశ్న ఒక్కటే: గల్ఫ్ దేశాల్లో ఉన్న మన లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి? మన ప్రభుత్వం వాళ్లని కాపాడటానికి ఏం చేస్తోంది? ఈ ఆందోళనల మధ్య మన భారత ప్రభుత్వం అస్సలు ఆలస్యం చెయ్యలేదు. వెంటనే రంగంలోకి దిగింది. చూడండి, కేవలం కొద్ది రోజుల్లోనే యుద్ధభూమి నుండి ఏకంగా 52,000 మంది భారతీయులను ప్రత్యేక విమానాల్లో సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చింది. ఈ తరలింపు ప్రక్రియ వినగానే మనందరికీ ఆపరేషన్ గంగా గుర్తొస్తుంది కదో. 2022లో ఉక్రెయిన్లో చిక్కుకున్న మన విద్యార్థులను ఎలాగైతే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చిందో అదే స్ఫూర్తితో ఇప్పుడు గల్ఫ్ నుండి కూడా మనవాళ్లని సురక్షితంగా తీసుకొస్తున్నారు. పౌరుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత. అంతేకాదు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గల్ఫ్ దేశాలకు వెళ్లేవాళ్ల కోసం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంటే ప్రస్తుతానికి ఎవ్వరూ ఆ దేశాలకు ప్రయాణం చెయ్యొద్దని గట్టిగా హెచ్చరించిందన్నమాట. మరి ఇంత విధ్వంసం, ఇంత నష్టం, ఇవన్నీ చూశాక మిగిలే ప్రశ్న ఒక్కటే:
ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయి? శాంతి ఎప్పుడొస్తుంది? ఎందుకంటే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన ఒక కఠోర నిజముంది. యుద్ధంలో గెలిచేవాళ్లు ఎవ్వరూ ఉండరు. మిగిలేది కేవలం వినాశనం మాత్రమే. మధ్యప్రాచ్యంలో రగిలిన ఈ మంటలు అక్కడితో ఆగకపోతే ఆ పొగ ప్రపంచం మొత్తాన్ని కమ్మేసే ప్రమాదముంది. ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని మనమందరం కోరుకుందాం. కాని ఈ క్లిష్టమైన సంఘర్షణలో కేవలం ఒకరిదే తప్పు అని చెప్పగలమా? ఈ మొత్తం విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి క్లిష్టమైన అంతర్జాతీయ అంశాలను మరింత సులభంగా విశ్లేషించడానికి మా వేదవ్యాస్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ విశ్లేషణ